City. Love Shots on Radio City 91.1 FM. భగవంతుడి ముందు మన యుక్తి, ధీశక్తి, పాండిత్యం ఇవేవీ పనికిరావు. అక్కడ సత్యం, దయ, ధమం అనే ఉత్తమ గుణాలు గలవారికే స్థానం. దైవ విశ్వాసం గలవారు ప్రతి దానికి దేవుణ్ణి యాచించరు. స్వయం కృషితో తాము అనుకున్నది సాధించుకోగలరు. తాము సాధించినవన్నీ భగవంతునికే సమర్పించి తాము నిమిత్తమాత్రులం మాత్రమే అని చెప్పుకోగలరు. దైవతత్వం తెలిసిన మహాత్ములు తమను తాము ఆదర్శ పురుషులుగా ఏనాటికి చెప్పుకోరు. సత్యం చెప్పడం, దానం చెయ్యడం మొదలైన వాటిని వ్రతాలుగా భావించి చేశారు. ఇలాంటివంటే భగవంతుడికి మహా ఇష్టం. అయితే ఆ మహాపురుషుల దీక్ష లోకానికి వెల్లడైతే మంచిదని మాత్రం భావించి వాళ్ల దీక్షకు ఆటంకాలు కల్పిస్తాడు. ఆ ఆటంకాలు ఎంతటి కఠినమైనవైనా వాటిని సునాయాసంగా దాటిపోగలిగారు మహాత్ములు. సత్యదీక్షాదక్షుడు హరిశ్చంద్రుడు సత్యం కోసం సర్వస్వాన్ని వదులుకున్నాడే గాని మాట తప్పలేదు. రాజ్యం పోయింది, భార్యాబిడ్డల్ని అమ్ముకున్నాడు. చివరకు తనకు తానే అమ్ముడుపోయాడు. శ్మశానంలో కాటికాపరి అయ్యాడు. తుదకు భార్యనే వధించాల్సి వచ్చింది. ఒకవైపు కన్న కుమారుడి మరణం, ఇంకోవైపు ఉద్యోగ ధర్మం ప్రకారం భార్యను వధించాల్సి రావడం తలచుకుంటేనే హృదయాలు ద్రవించే గాథ. బండరాళ్లైనా కరిగిపోయే కరుణ సప్రపూరితమైన ఇటువంటి గాథ ప్రపంచ సాహిత్యంలో మరెక్కడా కనబడదని సాహిత్య పరిశోధకులు తీర్మానించారు. అతడి సత్యవ్రత దీక్షకు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. భగవంతుడికి సత్యంపై ఎంత ప్రీతి ఉంటుందో అలా స్ఫటిక స్పష్టమయ్యింది. సచ్చీలవంతుడి నిర్ణయం పర్వతంలా దృఢంగా ఉంటుంది. అతడి ఆశయాలు ఏ పరిస్థితుల్లోనూ చెక్కుచెదరవు. సిద్ధాంతానికి, శీలానికి తప్ప మరి దేనికి అతడు విలువ ఇవ్వడు. ధనధాన్యాల కోసమో పదవుల కోసమో తన ఆదర్శాలను తీసి పక్కన పెట్టాడు. ఆ దృఢ సంకల్పవంతుడు మాత్రమే భగవంతుడికి ప్రీతిపాత్రుడవుతాడు. శ్రీరాముని వనగమనం, భరతుడి భ్రాతృభక్తి, భీష్ముడి బ్రహ్మచర్యం, చిత్తోడు మహారాణి పద్మిని జోహారు, రాణా ప్రతాపుడి అశ్వం, చేతక్ స్వామి భక్తి చరిత్రలో నిలిచిపోయే ఘట్టాలు. వాళ్ల ముందు తాము ఏవో గొప్ప పనులు చేశామనే వాళ్ళు మహాపర్వతాల ముందు గులకరాళ్ల వంటి వారే. ఎవరికైనా సహాయం చేసే అవకాశం కలగడం ఒక అదృష్టంగా భావించాలి. అలాంటి అదృష్టాన్ని మనకు కలగజేసిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడు మనలో ఏదైనా ఇసుమంత అహంకారం ఉంటే అది కూడా ప్రక్షాళన అయిపోయి స్వచ్ఛమైన హృదయంతో నిలవగలుగుతాం. ఎవరైనా మనం చేసే సహాయాన్ని పొగడటానికి ప్రయత్నిస్తే అంతా భగవతార్పణమని ఒక్క మాటతో సరిపుచ్చుకోవచ్చు. అన్నదానమనే పుణ్యకార్యాన్ని ఒక ధనికుడు, ఒక పేదవాడు కూడా చేయవచ్చు. ధనికుడు పెట్టినంత రుచికరమైన అన్నాన్ని పేదవాడు పెట్టలేకపోవచ్చు. దాన ఫలితం అన్నం రుచిని బట్టి ఉండదు. తాను తినడానికి చాలినంత లేకపోయినా ఉన్నదాంట్లో నుంచే మరొకరి ఆకలి తీరుస్తాడు. అతడే దేవునికి అత్యంత ప్రేమపాత్రుడు. హనుమంతుడు తన గొప్పతనం చూపడం కోసం సముద్ర లంఘనం చేయలేదు. రామదండు కోరిక మేరకు సీతాన్వేషణలో భాగంగా అంతటి సాహసం చేశాడు. హనుమా, నువ్వు చేయగలవు, నువ్వు మాత్రమే ఈ ఘనకార్యం సాధించగలవు అని ఆయన బలాన్ని కపివీరులు గుర్తు చేశారు. వినయశీలి తన గొప్పతనాన్ని తాను ఎప్పుడూ చెప్పుకోడు. కొద్దిపాటి నైపుణ్యం ఉన్నంతనే, మరికొంచెం కండబలం ఉన్నంతనే ఏదో ఒక మార్గంలో సొమ్ము సంపాదించగానే విర్రవేగాలని గుణం పుట్టేవాళ్లు హనుమాన్ దివ్య రూపాన్ని గుర్తు తెచ్చుకుంటే తమవి కుప్పిగంతులు మాత్రమేనని తెలుసుకోగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. Radio City Podcast. Radio City.